ఎంఎల్ఎస్ జిందాబాద్. జిందాబాద్. నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని. నిర్మూలిద్దాం. మిత్రులారా, ఈ రోజు గుండమల్ల వెంకటేష్ వాళ్ళ రూమ్ ని సందర్శించడం జరిగింది. మన సమాచార కమిటీ సభ్యుడు, రంగారెడ్డి జిల్లా ముఖ్యమైనటువంటి యూత్ లీడరు, ఎక్కడో మాడుగా మాల్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తూ తన సెలవు దినాల్ని సమాజంలో ఉన్న చెత్తను ఊడ్చడానికి ఒక శ్రామికుల్లా పనిచేస్తున్నటువంటి వెంకటేష్ కి హృదయపూర్వకంగా అభినందనలు. మరి ఇక్కడికి పోటిన తర్వాత అనేక మంది ఇళ్లకు సభ్యంగా వెళ్ళి కలవాలి, వాళ్ళు స్ఫూర్తి నింపాలి, వాళ్ళ కష్టం తెలుసుకొని వాళ్ళని సమాజానికి పరిచయం చేయాలని మా యాత్రలో భాగంగా ఈ వేసవి సెలవుల్లో మరి ఇది 12వ సందర్శన. చాలా సంతోషంగా ఉంది. గుంపుల పాఠశాలలో చదువుకున్న తాను పే బ్యాక్ టు ద సొసైటీ అని బాబాసాహెబ్ దాన్ని ఆచరణలో పెడుతున్నాడు. తాను మరో సంవత్సరం లోపు కులాంతర పెళ్లి, గద్దల పెళ్లి చేసుకోవాలని హైకుందన్నాడు. త్వరలోనే ప్రమోషన్ వస్తుందన్నాడు. చాలా సంతోషం. వాళ్ళ చెల్లెమ్మ కూడా బాగా చదువుతుంది. వాళ్ళ అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ కూరగాయలు పండిస్తూ వీళ్ళు చదివించారు. మరి ఒక మంచి ఆదర్శవంతమైన వ్యక్తిని సమాజానికి అందించేందుకు వెంకటేష్ వాళ్ళ అమ్మా నాన్నకి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై ఇన్సాన్. మొదటిసారి అయితే మహానగరంలో చాలా మంది మన మిత్రులు ఉన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టే ప్రయాణిస్తూ వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము. ఈరోజు ఉదయమే బోధం దగ్గర ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నాము. ఆ క్రమంలో అర్ధరాత్రి 2 గంటలకి తమ్ముని రూమ్కి రావడం జరిగింది. ఇప్పుడు సుజాత గారు ఈ గృహ సందర్శన ఉద్దేశించి తన అనుభవాలు, ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నారు. ఈ జీటీఎస్ లో భాగంగా మన వెంకటేష్ వాళ్ళ ఇల్లు అంటే ఇక్కడ రూమ్ కి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్ అతి తక్కువ కాలంలోనే మన ఎంఎన్ఎస్ లో ఆవిర్భావం సభ నుంచి పరిచయం మనకి. అప్పటి నుంచి చాలా దగ్గరగా అయిపోయాడు మన ఫ్యామిలీలో వ్యక్తిలాగా. తర్వాత ఏ ప్రోగ్రామ్ ఉన్నా తన అటెండ్ అవుతూ సెలవులు పెట్టుకుంటూ అప్పుడప్పుడు వీలైనప్పుడు బ్యాంకులకి ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా మన పద్ధతిలోనే మన సంఘంలోనే తను ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటున్నాడు. సో మంచి పిల్లలు కాబట్టి వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల సంఘం ముందుకెళ్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక 1000 మందికి తాను సమన్వయకర్తగా ఉన్నారు. చాలా చాలా యాక్టివ్ గా ఉన్న తనకి అభినందనలు. మేము కూడా ఇంకా యాక్టివ్ గా ఉంటూ తన ప్రేమని, గౌరవాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము. ఎప్పుడు అతన్ని చెడుదారిలో వెళ్ళనివ్వము, పక్కదారికి పట్టనివ్వము. అలాగే వ్యక్తిగతంగా కూడా అతను అభివృద్ధిని అడ్డుకోకుండా తన సుఖ దుఃఖాల్లో తోడుండి, వాళ్ళ అభివృద్ధిలో, ఆనందంలో మేము తోడుండి వాటికి మేము కారకులుగా మారి తమ ఎదుగుదలలో తోడు నిలుస్తామని, ఉద్యమం ఇచ్చిన తమ్ముడిగా భావిస్తామని తెలియజేస్తూ మరి చాలా టైట్ షెడ్యూల్లో ఉన్న తమ్ముడికి తప్పకుండా రావాలని రావటం జరిగింది. తను మాతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకొని ఓటర్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్ అన్న, జై నరేష్ మరి చరణ్ తమ్ముడికి చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ప్రతి కొద్ది సమయంలో, ఇప్పుడు వీలు గారి సమయంలో కూడా రాత్రి గంటలకు జస్ట్ కేవలం నేను ఒక్క మాట అన్నందుకు పడిపోవడానికి చాలా ధన్యవాదాలు అన్న. ఎందుకంటే నేను ఎవరైతే మనకు బాగా ఫిజికల్ గా మనం అంటే కమ్యూనికేషన్ అవుతామో, కానీ బాగా కలుస్తుంటామో, అప్పుడే మన బాండింగ్ ఏర్పడుతుంది. అందుకే నేను ఎమ్మటి కూడా ప్రయాణిస్తున్నాను. తప్పకుండా నేను మీరు నా గృహ అంటే మా రూమ్ కి రావడం కాదు, నేను కూడా మీతో పాటు ఇంకో 10 గృహ సందర్శనలు చేసి నాతో పాటు కొంచెం చాలా మందిని కమ్యూనికేట్ చేసుకుంటూ సమాజంలో ఉన్న మూఢనమ్మకాలని, మూఢత్వాన్ని నిర్మూలించడానికి తప్పకుండా మీతో పాటు నేను కృషి చేస్తాను. అందరికీ జై భీమ్, జై థ్యాంక్ యూ. జై భీమ్, జై ఇన్సాన్.